రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో కాంగ్రెస్ ఎలా ఉందంటే దాని పరిస్థితి ముందు గొయ్యి వెనక నొయ్యిలాగా ఉంది. ఇప్పటికి 2 సార్లు తమిళనాడు జిల్లా అధ్యక్షుల్ని, ముఖ్యమైన ఆఫీస్ బేరర్ని ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడుకున్నారు. అయినా పైకి డిఎంకే తోటి మేము ఒప్పందంలో ఉన్నామని చెప్తున్నా ఇప్పటికీ డైలమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వచ్చింది అసలు ఈ సమస్య? ఎందుకంటే రాహుల్ గాంధీ విజయ్ విషయంలో సాఫ్ట్గా ఉన్నాడు మొదటి నుంచి. అది డిఎంకే కూడా తెలుసు. సో దాన్ని మరి అదే తమిళనాడు కాంగ్రెస్ మరి ఎలా తను ఒక్కడే డెసిషన్ తీసుకోలేడు కదా. ఎందుకంటే అక్కడ ఎన్నికల్లో మరి గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ వేరుగా ఉండొచ్చు. తమిళనాడులో ఏదో కొంతమంది క్యాడర్ తప్పితే ఎక్కువ మంది డిఎంకే తోటి వెళ్ళాలని ఉన్నారు. ఎందుకంటే సేఫ్ రిస్క్ ఎందుకనే దీంతో. రాహుల్ గాంధీ అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, చాలామందికి ఈ విషయం తెలుసోలేదు, క్రిస్టియన్ లాబీ బ్యాక్ ఛానల్ టాక్స్ నడిపింది రాహుల్ గాంధీతోటి. ఎందుకంటే డిఎంకే దో మైనారిటీ క్రిస్టియానిటీకైనా ఇస్లాంకైనా కొంత మద్దతు ఇస్తున్నా, డైరెక్ట్గా క్రిస్టియన్ అయినటువంటి జోసెఫ్ విజయ్ గనక సీఎం అయ్యేటట్లయితే వాళ్ళకి ఇంకా అసలు మనవాడే పైన కూర్చున్నాడనే భావన వస్తుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు ఇక్కడ, ఆయనది కూడా పోయింది ఇప్పుడు. కాబట్టి తమిళనాడులో ఎట్లయినా జోసెఫ్ విజయ్ సీఎం అయితే బెటర్ అనేది క్రిస్టియన్ లాబీ భావిస్తూ ఉంది. దానికి ఏంటంటే ఆయన సెలబ్రిటీ, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కూడా కలిస్తే మాత్రం ఆ అవకాశం ఉందనేది వాళ్ళకి ఆలోచన. విజయ్ కూడా కాంగ్రెస్ విషయంలో సాఫ్ట్ కార్నర్. ఇంతవరకు ఏ రోజు కాంగ్రెస్ని విమర్శించాల విజయ్, చూడండి జాగ్రత్తగా. మరి దీంతో పాటు వస్తున్న వార్తలను బట్టి కేసీ వేణుగోపాల్కి కూడా విజయ్తో కలిస్తే బెటరేమోనన్న ఆలోచన ఉంది. ఎందుకంటే వేణుగోపాల్ ఆలోచన వేరు. కేరళలో కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుందని. ఎందుకంటే విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ అన్ని చోట్ల ఉంది. ముఖ్యంగా తమిళనాడు తర్వాత ఎక్కువ ఉండేది కేరళలోనే, ఆంధ్రాలో కూడా ఉంది. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కేరళలో వచ్చే ఎన్నికల్లో యూడిఎఫ్కి ఉపయోగపడుతుందనే ఆలోచనలో కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. ఆయన కేరళ ఆయన కాబట్టి అనుకోవటం ఇదంతా కూడా. అయితే ఇప్పటికీ ఇది మరి ఎందుకు ముందుకు సాగట్లేదంటే 2 రకాలు. ఒకటి, రిస్క్ తీసుకోవాలి విజయ్తో వెళ్తే. తమిళనాడు క్యాడరు పూర్తిగా కన్విన్స్ కావట్లా. హైకమాండు ఏదో పిలిచి మాట్లాడుతున్నా వాళ్ళకేంటంటే ఇది నిజంగా వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే విజయ్ 70 సీట్లు ఆఫర్ చేస్తున్నాడు. సో న్యాచురల్గా ఏంది, రాజ్యసభలు తర్వాత చాలా చాలా ఆఫర్ చేశాడు ఆయన వస్తున్న వార్తలను బట్టి. కానీ ఎక్కడందంటే అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ డిఎంకే తోటి ఎలిగెన్స్లో ఉంది, కంటిన్యూ కావచ్చు కదా. నేను చెప్పింది ఒక కారణం, రాహుల్ గాంధీకి బ్యాక్ ఛానల్లో క్రిస్టియన్ లాబీ గట్టిగా ప్రయత్నం చేయటం. రెండోది ఏంటంటే అసంతృప్తి తమిళనాడు కాంగ్రెస్లో ఏర్పడింది. ఏంటనంటే మాకు మా బలానికి తగ్గ సీట్లు ఇవ్వట్లేదు, రెండోది ఎప్పుడు కొయిలేషన్ గవర్నమెంట్స్ మిగతా చోట్లనేమో, ఇప్పుడు సెంట్రల్లో మరి యూపీఏలో డిఎంకే మంత్రులు ఉన్నారు, తమిళనాడులో ఎందుకు ఉండకూడదు? డిఎంకే మరి అందరం కలిసి పోటీ చేసినప్పుడు అందరికీ అవకాశం ఇవ్వాలి కదా ప్రభుత్వంలో అనేది కాంగ్రెస్ యొక్క ఆర్గ్యుమెంట్. ఇది బలంగా తీసుకెళ్లిన వాళ్ళల్లో కాంగ్రెస్లో కొద్ది వోకల్ సెక్షన్స్, మాణిక్యన్ ఠాగూర్, జ్యోతిమణి, అఫ్కోర్స్ వీళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా పార్లమెంట్లో గొడవలకి సగం కారణం వీళ్ళే. ఆ జ్యోతిమణి అయితే అనకూడదు, ఒక రౌడీలాగా ప్రవర్తిస్తుంది. ఆ మాట్లాడే పద్ధతి కూడా అట్లానే ఉంటుంది ఆవిడ.
పోస్చర్స్ కూడా అట్లానే ఉంటాయి. స్పీకర్కి వేలు చూపిస్తుంది, అందరూ పిఎం చైర్కి వచ్చి గెరావ్ చేయమని చెప్తుంది. వీళ్ళు ఇప్పుడు డిఎంకేతో కూడా సఖ్యత లేరు. అది గమ్మత్తు. ఎందుకంటే ఈ జ్యోతిమణి అంటే కరూరు నుంచి గెలిచింది. మాణిక్యం ఠాగూర్ విరోధ్ నగర్ రాధికా శరత్ మీద గెలిచాడు. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు విరోధ్ నగర్లో. సో ఈ వీళ్ళ ఇదేంటంటే ఎందుకు ఇవ్వరు పవర్ షేరింగ్. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మాకు వీళ్ళకి ఇదంతా కారణం ఏంటి? పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకి తగ్గిచ్చారు. అంతకుముందు 40+ ఉండేవి, 25 ఇచ్చారు. ఎందుకంటే మీకు స్ట్రైక్ రేట్ బాగలేదని. గమ్మత్ ఏంటంటే ఈసారి స్ట్రైక్ రేట్ బాగా వచ్చింది. 21లో 25కి 18 గెలిచారు కాంగ్రెస్. అంటే 72% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది వాళ్ళకి ఒక్కసారి ఒక ఊపు వచ్చింది. మాకు ఇంత స్ట్రైక్ రేట్ ఉంటే మీకందరికీ వచ్చిన దానికన్నా మాకు స్ట్రైక్ రేట్ ఉంది ఎలియన్స్ పార్ట్నర్స్లో, కాబట్టి మాకు సీట్లు ఎక్కువ ఇవ్వాలా, మాకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలా. ఇది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్. నిన్న 2 రోజుల క్రితం ఇండియా టుడే కాంక్లేవ్ జరిగింది, సదరన్ కాంక్లేవ్. దాంట్లో రాజ్దీప్ సర్దేశాయ్ ఎంకే స్టాలిన్తో ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో ఎంకే స్టాలిన్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఎక్కడ మొహమాట పడలేదు. ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించము. నేను హైకమాండ్తో మాట్లాడతానో అని మొదటి నుంచి లేదని ఎక్స్ప్లెనేటరీ టోన్లో చెప్పాలి ఆయన. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కోయిలేషన్ విత్ కాంగ్రెస్ ఇన్ గవర్నమెంట్. కానీ బయట ఎన్నికల్లోనట్టే కలిసి పోటీ చేస్తారట. తమిళనాడు మీడియా అంతా కోడై కూసింది. అఫ్కోర్స్ డిఎంకే అనుకూల మీడియా మాట్లాడకపోయినా ఇంగ్లీష్ మీడియా వీటిల్లో కూడా వస్తున్న వార్తలు ఏంటంటే ఇది ఒక విధంగా కాంగ్రెస్ అహంకారాన్ని దెబ్బతీసినట్టే. అంటే మీ స్థానం అది, మీరు వాపును చూసి బలుపు అనుకోవద్దని చెప్పి స్టాలిన్ చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకని మేము లేకుండా మీరు గెలిచుంటే అది మీరు బలం అనుకోవచ్చు. కోయిలేషన్ ఒక ఊపు ఉండి మేము గెలిచినప్పుడు అందుట్లో కొంచెం ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండొచ్చేమో, కానీ మీరుగా పోటీ చేస్తే గెలవలేరన్నది పరోక్షంగా సంకేతం ఇచ్చాడు. ఎయిదర్ యూ యాక్సెప్ట్ ఆర్ అదర్వైజ్ అంటే స్పష్టంగా చెప్పాడు. మరి ఏం చేస్తుంది కాంగ్రెస్? గరళాన్ని మింగుతుందా? మింగక తప్పదేమోనని అనిపిస్తుంది ఇప్పుడైతే పరిస్థితులు అయితే. వీళ్ళు జ్యోతిమణి వీళ్ళు మాణిక్యం ఠాగూర్ ఏం మాట్లాడినా వాళ్ళే ఉంది బాడీగార్డ్స్ రాహుల్ గాంధీకి, అంతే కరెక్ట్గా చెప్పాలంటే. అప్పుడు వాళ్ళది ఎక్కడ గొడవ వచ్చిందంటే మదురై డిఎంకే ఎమ్మెల్యేతోనో ఎవరితోనో గొడవ వచ్చి ఒకరినొకరు తిట్టుకునేదాకా వెళ్ళారు అందరూ. సరే, అవి లోకల్ పాలిటిక్స్, అవి పెద్ద నేను అనుకోవటం దాన్ని బట్టి అక్కడ ఉండదు. నిజం చెప్పాలంటే స్టాలిన్ కాంగ్రెస్కి చుక్కలు చూపించాడు. సీట్లు కూడా నేనేం అనుకోవట్లేదు, ఏదో ధారాళంగా విపరీతంగా ఇస్తారనేది. కొయిలేషన్లో లేకపోవటమే కాకుండా ప్రభుత్వంలో సీట్లు కూడా ఇప్పుడు 25 ఉన్నాయి కదా, మ్యాక్సిమం ఇస్తే 30కి ± ఉంటాయి తప్పితే అంతకన్నా ఏదో. ఎందుకంటే అతనికన్నా క్వశ్చన్ కూడా లేదు అక్కడ, 10 పార్టీలని అకామిడేట్ చేసుకోవాలి స్టాలిన్. సో అది పరిస్థితి. మరి విజయ్ చాలా పెద్ద ఆఫర్ ఇచ్చాడు. 70 సీట్లు ఇస్తాను, మా ప్రభుత్వంలో షేర్ ఇస్తాను, రాజ్యసభ సీట్లు ఇస్తాను, ఒకటి కాదు చాలా ఇచ్చాడు ఆఫర్స్ ఆయన. సో అది టెంప్టింగ్గా ఉంది. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు చూసేటట్టయితే విజయ్ యొక్క పాపులారిటీ రోజు రోజుకి తగ్గుతుంది తప్పితే పెరగట్లేదు, గ్రాఫ్ తగ్గుతుంది. ఆయన ఎక్కడ బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడిన సంఘటనే లేదు ఇంతవరకు. ఒక్కరోజు కూడా ఏదో అప్పుడు కరూరు సంఘటన తర్వాత పబ్లిక్లోకి రావట్లేదు ఆయన. ఎలక్షన్లు ఇంకా ఆల్మోస్ట్ 2 months కూడా లేవు. మరి అటువంటప్పుడు మరి ఎందుకు వస్తుంది? ఏదో చెన్నై సిటీలో కొంత ఉందని చెప్తున్నారు, అర్బన్ ఏరియాస్లో ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్రంగా ఉందనేది వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే అంత రిస్క్ తీసుకొని ఈ టైంలో వెళ్ళి విజయ్తో కలవాల్సిన, ఎందుకంటే ఆ ఊపు ఉందనుకోండి బాగా విజయ్కి, అప్పుడు ఆలోచించేవాళ్ళేమో. ఇప్పుడు ఊపు లేకుండా వాళ్ళేదో ఎక్కువ ఆఫర్ చేశారని చెప్పి
ఆ రిస్క్ తీసుకుని వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్కి ప్రస్తుతం లేదు. కాంగ్రెస్కున్నదల్లా ఒకే ఆల్టర్నేటివ్, అన్ని మింగేసి స్టాలిన్ ఏం మాట్లాడినా కూడా మింగేసి డిఎంకి షరతులకు లోబడి ఒప్పందం చేసుకోవటం ఒక్కటే కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్నది. అసలు ఎందుకు చెప్తున్నానంటే దీని మీద ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. ఈ గొడవల వలన కింద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది. నిన్న జేవీసీ శ్రీరామ్ ట్వీట్ చేశాడు, అసలు కాంగ్రెస్కి ఈసారి డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని చెప్పాడు. సింగిల్ డిజిట్లోనే సీట్లు వస్తాయన్నారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడులో. అన్ని రాష్ట్రాల్లోగానే కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఒక జూనియర్ పార్ట్నర్గా స్టాలిన్ ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితిలో పడిపోయింది. ఇది రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.